ఒక జరిగిన కథే. రోహింగ్యా ముస్లింలు ఎంత దారుణమైన కుట్ర పన్నుతారో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. మీరే ఆశ్చర్యపోతారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ పేర్లు సూర్యకుమార్, క్రాంతికుమార్. ఇద్దరికీ పెళ్ళయింది. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. సూర్యకుమార్ భార్య, క్రాంతికుమార్ భార్య తోటికోడళ్ళు కాబట్టి సహజంగా గొడవ ఉంటుంది కదా. ఈ ఇద్దరికి పడలేదు. కోట్ల ఆస్తి ఉంది. ఇక వీళ్ళిద్దరూ విడిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక ఖాన్ వచ్చాడు బంగ్లాదేశ్ నుంచి. రోహింగ్యా ముస్లిం అనుకోండి. వాడికి 4 భార్యలు, 18 మంది పిల్లలు. సూర్యకుమార్ ఇంటికి పని కోసం వచ్చాడు ఈ ఖాన్. ఇక సూర్యకుమారు బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటూ ఊరికే ఈ ఖాన్ని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. అప్పుడు సూర్యకుమార్ భార్య ఈ ఖాన్ని ఇలా అడిగింది, నా భర్త ఇంతలా నిన్ను తిడుతున్నాడు కదా, నీకు కోపం రావట్లేదా అని. కోపం ఎందుకు వస్తుంది మేడం? సూర్యకుమార్ సారు నా కోసం, నా పిల్లల కోసమే కదా పనిచేస్తున్నారు అని. అదేంటి, మా ఆయన నీ భార్య పిల్లల కోసం ఎందుకు చేస్తాడు? నా కోసం, నా పిల్లల కోసం పనిచేస్తాడు కదా అని. అప్పుడు ఖాన్ చెప్పిన సమాధానం వింటే మీరు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. వీడి స్ట్రాటజీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వీడికి ఒక ఎజెండా ఉంది. ఈ ఇద్దరికి అంటే సూర్యకుమార్, క్రాంతికుమార్కి ఈ ఖాన్ పని చేస్తాడు. కాకపోతే అన్నదమ్ముల మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేవు. అందుకే ఈ ఖాన్ వీళ్ళిద్దరి ఆఫీసుల్లో పని చేయగలుగుతున్నాడు. గొడవల్ల ఈ తోటి కోడళ్ళదే. ఏమంటాడంటే ఈ ఖాను, నాకు 18 మంది పిల్లలు ఉన్నారు కదా, అందులో 9 మంది కొడుకులు ఉన్నారు కదా, ఎవరో ఒక కొడుకు నీ కూతుర్ని ప్రేమిస్తాడు, లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు. అరే నా చెల్లిని ఎలా తీసుకుపోతావురా అని నీ కొడుకు వస్తాడు. లింగు లిటుగు అంటూ నీకు ఒక్కడే కొడుకు, నాకేమో 9 మంది కొడుకులాయే. వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు పొరపాటున నీ కొడుకు చచ్చిపోయాడనుకో, నీ కూతుర్ని చేసుకుంటే 50% వస్తే, కొడుకు పోతే 100% వచ్చే. రెండవది, అక్కడ నీ మరిది ఉన్నాడు. వాళ్ళకు కూడా ఒక కూతురు, ఒక కొడుకే. నీ మరిది కూతురు, నీ కూతురు బాగా క్లోజ్. ఆ పిల్లని మా వాడెవడో ట్రాప్ చేశారంటే అప్పుడు ఆ అమ్మాయి అక్క నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఆస్తి వచ్చే. మీ మొత్తం ఫ్యామిలీ ఉన్న ఆస్తిలో దాదాపుగా అంతా నాకే వచ్చాయి. మరి అంతా నా కోసమే పని చేస్తుంటే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి మేడం? దేని గురించి బాధపడాలి? పిల్లల్ని కంటూ ఉంటే చాలు కదా. చూసారా ఎలాంటి పన్నాగాలు పన్నుతారో వీళ్ళు. ఇందుకే వీళ్ళని ప్రోత్సహించకండి. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్.